మీ వీడియోలో కూడా జీరో వ్యూస్ వస్తున్నాయా? షార్ట్స్ పెట్టినా, లాంగ్ ఫార్మ్ వీడియోస్ పెట్టినా అస్సలు రీచ్ రావట్లేదా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా మీకోసమే. ఎందుకంటే నేను ఈరోజు యూట్యూబ్ మనెవరికీ చెప్పని 5 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి, 5 హిడ్డెన్ సెట్టింగ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. కంప్లీట్‌గా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక్కటి తప్పు చేసినా సరే ఈ 5 మీ ఛానల్ మొత్తం కనిపించకుండా ఉంటదనమాట. ఆడియన్స్ కనిపించదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. హానెస్ట్‌గా చెప్తున్నా, ఒకానొక స్టేజ్‌లో నేను కూడా ఈ 0 వ్యూస్, 0 వాచ్ టైమ్ ఆ స్టేజ్‌లో ఉన్నా అనమాట. అసలు హోప్ కూడా లేదు. దీంట్లో మనం ముందుకెళ్ళగలుగుతామన్న హోప్ కూడా లేకుండా అలాగే ఆగిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ ప్రాపర్ సెట్టింగ్స్ అవన్నీ మార్చుకొని, స్ట్రాటజీ మార్చుకున్న తర్వాత నా ఛానల్స్‌లో కంప్లీట్ చేంజ్ అయితే వచ్చింది. ఈరోజు మీకు కూడా అదే చేంజ్, అదే మార్పు ఎలా తీసుకురావాలో స్టెప్ బై స్టెప్ నేను చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఛానల్ గ్రోత్ గురించి, మీ ఛానల్ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మేడ్ ఫర్ కిడ్స్. మేడ్ ఫర్ కిడ్స్ అంటేనే అర్థం చేసుకోండి, పిల్లల కోసం చేసిన వీడియోలు. అంటే రైమ్స్ కానీ, లేకపోతే టాయ్స్ అన్బాక్సింగ్ కానీ, ఇట్లాంటి పిల్లల కోసం చేసిన వీడియోస్ అని అర్థం అనమాట. పిల్లలు ఉన్న వీడియోస్ కాదు, పిల్లలు కనిపిస్తున్న వీడియోస్ కాదు, పిల్లల కోసం చేసిన వీడియోస్. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ఛానల్లో అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, మీ ఛానల్ మేడ్ ఫర్ కిడ్సా అని చెప్పి. మీరు కిడ్స్ కంటెంట్ చేయకపోతే ఇక్కడ తప్పకుండా నో అని పెట్టాలి. ఎస్ పెడితే ఏమవుతుంది, మీ వీడియోలు యూట్యూబ్ కిడ్స్ అనే అప్లికేషన్ సెపరేట్ ఉంటుంది. యూట్యూబ్ వేరు, యూట్యూబ్ కిడ్స్ వేరు అనమాట. యూట్యూబ్ కిడ్స్లోకి వెళ్తూ ఉంటాయి. హోమ్ పేజ్లో రికమెండేషన్స్ అయితే రావు, అండ్ సజెస్టెడ్ వీడియోస్లో కూడా మీ వీడియోస్ కొంచెం కూడా కనిపించవు, అండ్ ట్రెండింగ్లోకి ఇంకా అసలు రావు అనమాట. అంటే మీ వీడియోలు ఏదో ఒక చిల్లు సంచి ఉందనుకోండి, ఏదో చిల్లు ఉంది, ఒక పర్స్ ఉంది, దాంట్లో మీరు కాయిన్స్ వేసారు, అవి ఉంటాయా? అలా కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి నేను కూడా ఇట్లాంటి పొరపాటు పెట్టాను. నేను డిసైడ్ చేసుకుంటా ప్రతి వీడియోకి అని పెట్టానమాట. ఎస్ అని పెట్టలేదు, నో అని పెట్టలేదు, ప్రతి వీడియోకి డిసైడ్ చేసుకుంటా అని చెప్పాను. కానీ మీరు ఆ తప్పు చేయకండి. ఎందుకంటే మీరు ప్రతిదీ క్లియర్గా ముందే సెట్టింగ్స్లో మెన్షన్ చేస్తే మీ ఛానల్ అనేది ప్రాపర్గా రికమెండ్ అవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందన్నమాట. యూట్యూబ్ కూడా మీరు ఏం పెట్టకపోతే ఓకే ఇది పిల్లల కోసం చేశారేమో వీడియో అని చెప్పి రాంగ్గా ట్యాగ్ చేస్తుంది. అలా రాంగ్గా తప్పుగా ట్యాగ్ చేసినప్పుడు మన వీడియోస్ అనేవి క్లియర్గా మంచి వీడియో ఉన్నా సరే దానికి రీచ్ అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లల కోసం వీడియోలు చేయకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ సెట్టింగ్ ఆల్టర్డ్ కంటెంట్, సింథటిక్ కంటెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటో తెలియక కన్ఫ్యూజన్లో ఎందుకు వచ్చిందని పెట్టుకుని ఉంటారు అనమాట. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ క్లియర్గా కనిపిస్తుంది. మీ వీడియోలో రియల్ పీపుల్ని ఫేక్ చేయడం లేదా ఫేక్ ఈవెంట్స్ని చూపించడం ఇలాంటివి లేకపోతే మీరు తప్పకుండా నో పెట్టాలి. ఎస్ పెడితే ఏమవుతుంది, యూట్యూబ్ మీ వీడియోని తక్కువ మందికి చూపిస్తుంది. ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే మాడిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి. రియల్ పీపుల్ అంటే మనకు తెలిసిందే కదా, మూవీ హీరోస్ కానీ, లేకపోతే ఎవరైనా ప్రెసిడెంట్స్, సీఎం, పిఎం ఇట్లా నోన్ పీపుల్ అనమాట. ఇది నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కొన్ని వీడియోలకి. ఎస్ పెట్టిన వీడియోలకి వ్యూస్ ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట, చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. నో పెట్టిన వీడియోలకు మాత్రం బ్రౌజ్ సజెస్టెడ్లోకి వెళ్తూ ఉంటాయి. కోర్స్ ఎస్ పెట్టి వైరల్ అయిన వీడియోస్ కూడా ఉంటాయి, కానీ మీ కంటెంట్ ఏంటి అనే దానికి కరెక్ట్గా మీరు ట్యాగ్ చేయాలన్నమాట. ప్రత్యేకంగా ఇది షార్ట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సెట్టింగ్ చేయకపోతే కనుక మీ షార్ట్స్ అనేవి స్లో అయిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ సెట్టింగ్ చెక్ చేసుకుని ప్రతి వీడియోకి పెట్టండి. నెంబర్ 3 అండ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది, ప్లేలిస్ట్ స్ట్రాటజీ. ఇది మీరు గమనించే ఉంటారు. ఒక క్రియేటర్ వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు అనుకోండి, పక్కనే మీకు నా ఛానల్ నుంచి వేరే వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇదేదో ఏదో కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్లాన్ చేసిన స్ట్రాటజీ అనమాట. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి, ప్లేలిస్ట్, ఒక కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి. నేను సజెస్ట్ చేస్తున్న పేరు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్కి సంబంధించి అనుకోండి, వికాస్ యూట్యూబ్ గ్రోత్ హ్యాక్స్ అని పెట్టాను అనుకోండి. అందులో నా బెస్ట్ వీడియోస్ అన్నీ కలిపి పెడతాను అనమాట. నా బెస్ట్ వీడియోస్ అంటే నాకు తెలుస్తాయి కదా, ఏవైతే బాగా వైరల్ అయినాయి ఆ వీడియోస్ అన్నీ అందులో పెడతాను. ఒక 4-5 పెడతాను. సో ఈ బెస్ట్ వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ని మనం పబ్లిక్ చేయాలి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఆ ప్లేలిస్ట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాలి, పిన్ కామెంట్లో కూడా పెట్టచ్చు మనం. ఈ రెండిట్లో పెడితే మనకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇలా చేస్తే యూట్యూబ్ మీ వీడియోస్ని, మీ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది. దీంతో వాచ్ టైం కూడా పెరుగుతుంది. మీ వీడియోల పక్కన అవే వీడియోస్ రికమెండ్ కూడా అవుతాయి అనమాట. వాచ్ టైం కూడా గ్యారంటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏవి పడితే అవి కాదు. మీ వీడియోస్లో ఉన్న పాపులర్ వీడియోస్ అండ్ మీ కరెంట్ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్ మాత్రమే పెట్టాలి. వేరే ఏదో ప్లేలిస్ట్ పెడితే జనాలు చూడరు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్ ఫనెల్ అనమాట. ఎండ్ స్క్రీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
చాలామంది అసలు ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎండ్ స్క్రీన్స్ గురించి మనకి కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. మన వీడియో కంప్లీట్ అవుతున్నప్పుడు లాస్ట్‌లో మన ఛానల్‌కి సంబంధించి వీడియోస్ గానీ, లేకపోతే ఛానల్ గానీ, లేకపోతే ప్లేలిస్టులు గానీ ఇవి మనం పెట్టుకోవాలనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇందాక క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ ఉంది అదే పెట్టామనుకోండి, ఒక వీడియో అయిపోగానే తర్వాత వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. ఒక వ్యూ నుంచి ఇంకొక వ్యూ, ఒక వ్యూ నుంచి ఇంకొక వ్యూ 2, 3 అట్లా పెరుగుతూ ఉంటాయన్నమాట. వన్స్ ఆ ప్లేలిస్ట్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే. సో మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం మంచి నేమ్ యూజ్ చేసి ఒక ప్లేలిస్ట్ తయారు చేసాము అండ్ బెస్ట్ వీడియోస్ అందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకు వాచ్ టైము పెరుగుతుంది అండ్ అల్గోరిథంకి కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్లాగ్ లాంటిదనమాట ఇది. ఈ ఛానల్లో వీడియోస్ ఎక్కువసేపు చూస్తున్నారు, మళ్ళీ ఇదే ఛానల్లోకి వస్తున్నారని చెప్పి మన ఛానల్కి రీచ్ అయితే అమాంతం పెంచడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మాత్రం మిస్ చేయకండి. ఎండ్ స్క్రీన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్, ఇది చాలా తక్కువ వాడుతూ ఉంటారు. ఇది కార్డ్స్. మీ వీడియో స్టార్ట్ అయిన 10 సెకండ్స్ లోపే ఒక ప్లేలిస్ట్ కార్డు వేయండి పైన. ఇప్పుడు నేను ఇక్కడ కార్డు ఒకటి వేస్తాను మీకు అర్థం అవడం కోసం. మధ్యలో ఇంకొక కార్డు వేయండి. మీ బెస్ట్ వీడియోస్కి లేదా ఇంకో ఛానల్ ఉంటే దానికి లింక్ పెట్టండి. సో ఇక్కడ కార్డ్ టెక్స్ట్ కూడా బోరింగ్గా పెట్టకూడదు. డోంట్ మిస్ ఇట్ అని, ఇది మిస్ అవ్వకండి, ఇంపార్టెంట్ వీడియో ఇట్లాంటివి పెట్టకూడదు అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టాలి. ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు, ఇలాంటివి వాడాలన్నమాట. సో ఇది వ్యూవర్లో ఒక క్యూరియాసిటీ పెంచుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పైన ఏదో కనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఛానల్లోనే ఉంటారు, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తారు కాబట్టి ప్లేలిస్ట్లోకి వచ్చేస్తారు మళ్ళీ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ ఆడియన్స్ ఎప్పుడైనా సరే ఒక 15 సెకండ్స్ లోపే డిసైడ్ అయిపోతారు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి. చాలామంది మీరు చాలామంది క్లిక్ త్రూ రేట్ అలా చూసారనుకోండి, ఎంత ఉంటుంది, ఒక 10%, 20% నుండి చాలా ఎక్కువ అనమాట. అంటే మిగతా 80 మంది క్లిక్ చేసి మధ్యలోనే బయటికి వెళ్ళిపోతున్నారు, అసలు క్లిక్ కూడా చేయలేదు. సో క్లిక్ చేసి కొంతవరకు చూసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, 30 సెకండ్స్ లోపల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళ కోసం మీరు ఇంట్రెస్టింగ్ కార్డ్స్ వేస్తే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కామెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండి, ఆ కార్డ్ ఇంట్రెస్టింగ్గా ఉండి ఖచ్చితంగా వీడియోస్ని మళ్ళీ చూస్తారు. ఇది చాలా చాలా బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మీరు చాలా పాపులర్ యూట్యూబర్స్ అందరినీ తీసుకుంటే ఈ స్ట్రాటజీ గ్యారంటీగా ఫాలో అవుతూ ఉంటారు. ఇది మీకే కాదు ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ ఏదో నార్మల్ సెట్టింగ్స్ అయితే కాదు, చిన్న చిన్న మార్పులే అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది పెద్ద క్రియేటర్స్ సైలెంట్గా వాడతారు. ఇవి ఒక గ్రోత్ వెపన్స్ లాంటివి అనమాట, వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంటాయి. మీ వీడియోలు ఇప్పటివరకు రీచ్ రాకపోతే ఇప్పుడే ఈ సెట్టింగ్స్ని అయితే కంప్లీట్గా చేంజ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మాకు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలిసినవి, కొత్తగా మేము తెలుసుకున్నామని చెప్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ 5 తెలుసా లేదా, మొత్తం 5 తెలిస్తే 5 తెలుసు అని చెప్పండి. తెలిసినా కూడా మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇది సక్సెస్ ఇస్తే మళ్ళీ ఈ వీడియోకి వచ్చి సక్సెస్ అయింది, మేము ముందుకు వెళ్ళాము అని చెప్పి మళ్ళీ కామెంట్ చేయండి. దయచేసి అందరూ వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీరియస్గా గ్రో అవ్వాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్. వీలుంటే మెంబర్షిప్స్ కూడా తీసుకోండి. మెంబర్షిప్స్ అనేది చిన్న ఒక పుష్ ఇస్తుంది అనమాట. నేను కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి. మీకు వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.